వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు ఒక్కసారిగా సరికొత్త మలుపు తిరిగాయి. ఏపీలో అత్యంత భారీ ఓటు బ్యాంకుగా ఉన్న కాపు సామాజిక వర్గం మద్దతు చుట్టూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మరియు జనసేన మధ్య ఒక వ్యూహాత్మక రాజకీయ రచ్చ నడుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కాపు సామాజిక వర్గం అత్యంత కీలక పాత్ర పోషించిందనేది బహిరంగ రహస్యం. అయితే తాజాగా కోనసీమ జిల్లా వేదికగా వైసీపీ కాపు నేతలంతా ఒక చోట చేరి ఆత్మీయ సమావేశం నిర్వహించడం, దానికి కౌంటర్ గా కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకు దారితీశాయి. ఒకవైపు కులాలకు అతీతమైన రాజకీయం అంటూ జనసేన చెప్తుంటే, మరోవైపు సామాజిక వర్గ హక్కుల రక్షణే ధ్యేయమంటూ వైసీపీ వాదిస్తోంది. అసలు ఇరు పార్టీల మధ్య నడుస్తున్న ఈ సామాజిక చదరంగం ఏంటి? క్షేత్రస్థాయిలో ఉన్న న్యూట్రల్ ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందో ఈ వీడియోలో చూద్దాం. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ కాపు సామాజిక వర్గం చిరకాల కోరిక రాజ్యాధికారంలో కీలక భాగస్వామ్యం కావడం. గత ఎన్నికల్లో ఈ వర్గం అంతా తమ నాయకుడిగా పవన్ కళ్యాణ్ వైపు చూసి జనసేన కోసం పెద్ద ఎత్తున జెండా ఎత్తింది. కూటమి విజయానికి ఈ ఐక్యతే ప్రధాన బలంగా నిలిచింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కులాలకు అతీతమైన పరిపాలన వైఖరిని ప్రదర్శిస్తుండటంతో అది సామాజిక వర్గంలోని కొంతమంది నేతలకు ఇబ్బందిగా మారిందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. నన్ను ఒక కులానికి బంధించొద్దు అని పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలను బేస్ చేసుకుని క్షేత్రస్థాయిలో ఉన్న సామాజిక అస్తిత్వ ఆందోళనలను క్యాష్ చేసుకోవాలని వైసీపీ భావిస్తుండగా, కాపు ఓటు బ్యాంకు ఎప్పటికీ తమను వదులుకోదని, పవన్ కళ్యాణ్ నాయకత్వానికే అండగా ఉంటుందని జనసేన ధీమాగా ఉంది. కోనసీమ సమ్మేళనంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయంలో ఎవరికైనా సరే సామాజిక వర్గం మద్దతు, కులం అండదండాల వల్లే పదవులు, గౌరవం వస్తాయనే నిజాన్ని ఒప్పుకోవాలని ఆయన వాదించారు. ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో చేసిన ప్రసంగానికి పూర్తి కౌంటర్ గా వచ్చాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నేను రాష్ట్రంలో బాగున్నట్టు నా కులం వచ్చి ఇంకోటి అయితే ఇంకా ఉంటుంది. ఎన్నికలు వచ్చి నా కులం కావాలా? ఎన్నికలు వచ్చి నాకు వచ్చి కులం కూడా ఏంటి నేను అడుగుతావా? ఇప్పుడు కాదంటారా? కేవలం ఇంకోటి ఏంటంటే ఈ సభ పవన్ కళ్యాణ్ కోసం పెట్టిన సభ కాదు. మీ అందరూ బాగుండాలి, మనందరం బాగుండాలి, అందరూ మా కాపులు బాగుండాలి. ఇవాళ ఏకగ్రీవంగా కూడా ఈ కులంలో పుట్టాం కాబట్టే మాకు ఈ గౌరవం, ఈ కులంలో పెరిగాం కాబట్టి ఈ గౌరవం. ఈ రోజు మేము చేసే పదవులు ఉన్నాయంటే మమ్మ అది చూసే ఇచ్చింది. దాంతోపాటు అన్ని కులాలు ఓటేస్తేనే నేను ఎమ్మెల్యే అయ్యాను. దాంతోపాటు సైమల్టేనియస్ గా ఆయన గౌరవించుకుంటాం. అంతేగాని ఇంకో కులానికి మేము కాదు, ఇంకో కులానికి మేమేం దేశం కాదు. వాళ్ళతో రణనీతిగా అందముల్లా పోయి మా కులం వాడికి ఎవరికైనా ఇబ్బంది జరిగితే, అన్యాయం జరిగితే, కష్టం జరిగితే, తప్పు జరిగితే వాళ్ళకి స్థైర్యం ఇవ్వాలని ఇవాళ మా పెద్దలందరూ ఇక్కడ కలిసాం. నాకు కులం అంటగట్టవద్దు, నేను దేశానికి రాష్ట్రానికి సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయగా, కులాన్ని చూపే పదవులు, గౌరవం దక్కినప్పుడు దాని గురించి మాట్లాడటంలో, సామాజిక వర్గ సమస్యలపై చర్చించడంలో తప్పేముంది అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ఇరు పార్టీల సిద్ధాంతాల మధ్య ఒక పవర్ఫుల్ పొలిటికల్ డిబేట్ మొదలైంది. ఇక క్షేత్రస్థాయిలో ఉన్న న్యూట్రల్ కాపు ఓటర్లలో రెండు ప్రభుత్వాల పాలనపై భిన్నమైన పోలికలు, చర్చలు సాగుతున్నాయి. వైసీపీ హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా, అలాగే కాపు నేస్తం వంటి ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా ఆర్థికంగా లబ్ధి జరిగిందని, ఆ హయాంలోనే సామాజిక వర్గానికి ఎక్కువ మేలు జరిగిందని ఆ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. అయితే మరోవైపు జనసేన వర్గాలు మాత్రం గత ప్రభుత్వంలో కేవలం నిధులు పంచడానికే ప్రాధాన్యత ఇచ్చి రాజకీయంగా ఎదగకుండా తొక్కేశారని, కానీ కూటమి ప్రభుత్వంలో సామాజిక వర్గానికి దక్కిన రాజకీయ గౌరవం, డిప్యూటీ సీఎం లాంటి కీలక పదవులు, అధికారంలో సమాన భాగస్వామ్యం మునుపెన్నడూ లేనివని గట్టిగా కౌంటర్ ఇస్తున్నాయి. ఈ ఆర్థిక లబ్ధి వర్సెస్ రాజకీయ గౌరవం అనే రెండు వాదనలలో న్యూట్రల్ ఓటర్లు దేనికి మొగ్గు చూపుతున్నారనేదే ఇక్కడ కీలకం.
వైసీపీ ఈ కోనసీమ సమావేశంతో ఊరుకోకుండా రాబోయే రోజుల్లో విశాఖపట్నం, తిరుపతి వేదికలుగా మరిన్ని ఆత్మీయ సమావేశాలు పెట్టడానికి, గందరగోళం సృష్టించడానికి గ్రౌండ్ వర్క్ చేస్తోంది. దీనికి విరుగుడుగా జనసేన కూడా క్షేత్రస్థాయిలో తమ అండను కాపాడుకోవడానికి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో మాట్లాడుతూ తాము మంచి చేస్తుంటే, శాంతి భద్రతల రక్షణ కోసం నిలబడితే సామాజిక వర్గం ఓట్లు ఎందుకు దూరం అవుతాయని ప్రశ్నించడం ద్వారా తమ క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉన్నందున ఈ సామాజిక రచ్చ ఏ రకమైన పొలిటికల్ టర్న్ తీసుకుంటుందో ఇప్పుడే చెప్పలేం. న్యూట్రల్గా ఉన్న కాపులు ఎవరి పక్షం చేరుతారు, ఎవరికి కాపు కాస్తారు అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. మరి ఏపీలో మొదలైన ఈ సామాజిక రాజకీయ చదరంగంపై మరియు ఇరు పార్టీల వ్యూహాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.